నమస్తే. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇరికించేందుకు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దీంట్లో అసలు ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ ఏమీ లేదు. సో ఆ రోజు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒకవేళ అవకాశం ఉన్నట్టయితే అధికారులు మాత్రమే ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, కానీ దీంట్లో కల్వకుంట్ల కుటుంబానికి ఏం సంబంధం, మాకేం సంబంధం అంటూ ఇటీవల మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు నిన్న సిట్ విచారణ ఎదుర్కొన్న తర్వాత ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం, ఇదంతా రేవంత్ రెడ్డిని గతంలో ఓటుకు నోటు కేసులో అరెస్టు అయిండు కాబట్టి ఆ కోణంలోనే మరోసారి ఒక ప్రతీకార చర్యగా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడదాం. ఇదే సంబంధించిన అంశంపైన మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ గారు. అన్న నమస్తే. సో ఎందుకు మీరు కక్ష సాధింపు రాజకీయాలను చేస్తూ ఉన్నారు? మీరు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేపించారు కాబట్టి, రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యిండు గతంలో కాబట్టి, సో దాని నేపథ్యంలో ఈసారి కేసీఆర్ను అరెస్ట్ చేసినట్లయితే చెల్లుకు చెల్లు అన్నటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది బీఆర్ఎస్ పార్టీ నేతల యొక్క వాదన. దీన్ని ఎట్లా చూస్తారు? కక్ష కోణంతో అన్నాడు అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అరే తొలి వెలుగు రగన్ అరెస్ట్ చేయరా, క్యూ న్యూస్ తినుమారమల్ని అరెస్ట్ చేసిరా, TV9 రవిప్రకాష్ గారు అరెస్ట్ చేసిరా, ABNని TV9 V6ని బ్యాన్ చేసిరా, ఆంధ్రజ్యోతి బ్యాన్ చేసింది వీళ్ళేగా, వెలుగుని మేము కాదు కదా. కక్ష కోణంతో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో చాలామంది జర్నలిస్టులను, పేపర్లను, టీవీలను బ్యాన్ చేసింది వాళ్ళు. కోదండరామ్ గారిని అరెస్ట్ చేసారు అర్ధరాత్రి తలుపులు బలగొట్టి. రేవంత్ రెడ్డి గారిని 2018 డిసెంబర్ 4వ తారీఖు నాడు అర్ధరాత్రి 3 గంటలకు అరెస్ట్ చేసి సాయంత్రం వరకు జైల్లో పెట్టుకుంటే హైకోర్టు పోలీసు వాళ్ళని ప్రశ్నించిన సందర్భం, దాని మీద విచారణ చేయమని చెప్పిన పరిస్థితి చూసినాం కదా. ఈనాడు మాట్లాడుతున్న RS ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేయలే, గద్దరను 3 గంటల పాటు ఎండలో కూసపెట్టలే. ఆనాడు ఉద్యమకారులు గుర్తురారు, ఆనాడు ప్రజాస్వామ్యం గుర్తురాదు, ఆనాడు అధికార దాహంతో కళ్ళు నెత్తికెక్కి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరు, మేము కాదు. నిన్న ఆంధ్రజ్యోతి రిపోర్ట్ మీద దాడి చేస్తారా? మీకు యజమాన్యం మీద కోపం ఉంటే యజమాన్యం మీద చూసుకో, యజమాన్యం మీరు జర్నలిస్టు మీద దాడి చేస్తారా? అప్పుడప్పుడు మాకు టీ న్యూస్, నమస్తే తెలంగాణ సమితి గాంధీ భవన్లో లేకపోతే అప్పుడప్పుడు అసెంబ్లీలో కనపడుతుంటాం. మేమన్నా అన్నాం వాళ్ళని ఎప్పుడన్నా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుని మా పని మేము చేసుకుంటాం కదా. నమస్తే తెలంగాణ టీ న్యూస్ యజమాన్యమో లేకపోతే దానికి వ్యతిరేకం తప్ప జర్నలిస్టులకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ కాదు కదా. మొన్న NTV సంబంధించి జర్నలిస్ట్ అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున రాజకీయం చేశారు. జర్నలిస్ట్ మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ చూపించింది. మరి ఏమైంది? నిన్న ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ మీద దాడిని ఖచ్చితంగా ఖండించాలి కదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎవరు ఖండించారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కదా, ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మీడియా స్వేచ్ఛ ఉన్నది, మీడియాకు అతి స్వేచ్ఛ అనేది ఏది కూడా కరెక్ట్ కాదు. కాకపోతే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, మనం చేసే పని మనం చేస్తాం, చట్టాన్ని లోబడి మాత్రమే. సరే, ఒక పక్కన ఈ సిట్ ఏర్పాటు చేసిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి అటు అమెరికా పర్యటన కావచ్చు, దావోస్ పర్యటన ఉన్నప్పుడే సో కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురికి నోటీసులు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది? సో ఇదంతా కూడా రేవంత్ రెడ్డి వచ్చేంత వరకు ఒక రకమైనటువంటి ఈ టాపిక్ పైన డిస్కషన్ జరగాలి. లేనట్టయితే ఉంటే ఆయన పదవి కేసులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ని ముంగడబెట్టి రేవంత్ రెడ్డి ఆ పర్యటనకి వెళ్ళిపోయింది తప్పించి దీంట్లో కేవలం విచారణ పేరు మీద కాలయాపన చేసుడు తప్పించి కల్వకుంట్ల కుటుంబంలో ఏ ఒక్కరు కూడా అరెస్ట్ చేయరని చెప్పేసి చాలా మేధావులు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి ఆల్రెడీ విచారణ పూర్తయింది. దాని మీద కోర్టు వేరు, CBIకి ఇచ్చిన తర్వాత CBI 24 గంటలు కేసు బుక్ చేస్తాను, ఇద్దరు బుక్ చేయలేదు. అది మా తప్పు కాదు కదా. ముక్తకంఠంతో అసెంబ్లీలో సభ్యులంతా కలిసి కూడా CBIకి ఇవ్వాలి. దేశంలో అట్లాంటి సంస్థ లేదు, వ్యాప్కోన్ లాంటి సంస్థలు ఉన్నాయి, అంతరాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉన్నాయి, దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఇస్తే ఇద్దరు కేసు బుక్ చేయలేదు. కార్ రేసింగ్ సంబంధించి గవర్నర్ గారు అనుమతి కోరినాం, కేటీఆర్ విచారిస్తాను, 3 నెలల తర్వాత ఇచ్చిండు. ఇప్పుడు ఇద్దరు కలిసి విచారణ అరవింద్ కుమార్ గారిని విచారణ చేస్తున్నారు, DOPT అనుమతిస్తలే. దానికి ప్రధానమంత్రిగా చూస్తారు. కాబట్టి DOPT అనుమతి ఇచ్చిన తర్వాత కేటీఆర్ గారి మీద విచారణ చేస్తారు. అదేవిధంగా గొర్రెల స్కామ్ సంబంధించి ACB విచారణ జరుగుతూ ఉంటే ED ఎంటర్ అయింది. ED విచారణ అయిన తర్వాత ACB చేయాలి. ఇప్పుడు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ సిట్లు వేస్తే దానిలో ED వస్తుంది, లేకపోతే CBI వస్తుంది, లేకపోతే ఇంకా ట్యాక్స్ ఇచ్చినాం కరెక్ట్. కేసు ఏది బుక్ చేయలేదు కదా మీరు. ఇక్కడ సిట్టు సంబంధించి టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా టెలిఫోన్ షాపింగ్ సంబంధించి కూడా ప్రభాకర్ అరెస్ట్ అయ్యి జైలుకి పోయించారు, ప్రణీత్ రావు గారు అరెస్ట్ అయ్యి జైలుకి పోయించారు, భుజంగరావు గారు పోయొచ్చారు, రాధాకిషన్ రావు గారు పోయొచ్చు, శ్రవణరావు పోయొచ్చారు కదా. తర్వాత హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, సంతోష్ రావు గారిని విచారించారు. రేపు ఇంకెవరైనా విచారించవచ్చు కదా. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్, రఘునందన్ రావు గారు, విశ్వేశ్వర గారు పోలే. తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి గాంధీభవన్ CPR హరిప్రసాద్ రావు గారు చాలామంది విచారించారు కదా. ఎవరికైతే బాధ్యులు ఉన్నారో, ఎవరి ఫోన్లో అయితే ట్యాపింగ్ అయినాయో, ఎవరైతే ఆనాడు దానికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళందరూ విచారణ చేస్తాం. చక్రధర్ గౌడ్ గారు సిద్దిపేట సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద విచారణ చేస్తాం. పంజాగుట్ట PSలో కేసు అయింది. అదేగాక సంధ్య కన్వెన్షన్ సీతారావు గారు 16 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్లు ఫోన్ ట్యాపింగ్ చేసిన బెదిరించి దానికి ఇచ్చిన వారి కేసు అయింది. తర్వాత విశ్వేశ్వర గారు చెప్తాను, ఈటల రాజేందర్ గారు చెప్తాను, కల్వకుంట్ల కవిత చెప్తుంది కదా.
మా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి అల్లుడు ఫోన్ ఎవరైనా ట్యాపింగ్ చేస్తారని చెప్పి ఆమె మాట్లాడే. వి ప్రకాష్ గారు చెప్తా ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2018 తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని హరీష్ రావు గారిది బంధువులది వాళ్ళ అంచెలు ఫోన్ ట్యాపింగ్ అని నిజమే అని చెప్పేసి ప్రకాష్ గారు చెప్పే, కలకుండ గౌతి గారు చెప్పే, కేటీఆర్ కూడా చెప్పి ఇద్దరితో ముగ్గురు చేసిండో దాన్ని ఏముందని ఆయననే. మేము చెప్పినే కాదు కదా, మీరు చేసిన పాపాలని మీరే చేసి మా మీద అపవాదం నిందలేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కవిత కూడా మాట్లాడుతూ సో ఇదంతా కూడా నిష్పక్షపాతంగా జరగట్లేదు, ఈ విచారణ అంతా కూడా గుంటనక్క గుంపు మేసరి ఇద్దరు కూడా ఒకటి అంటూ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే హరీష్ రావును పట్టుకొని వీళ్ళందరూ కూడా ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు ఆల్రెడీ ఇదివరకే ములాఖాత్ అయిపోయారు, దీంట్లో ఏమీ కూడా జరగదు, ఫోన్ ట్యాపింగ్ అయిందన్నటువంటి మాట వాస్తవమే, కానీ ప్రభుత్వం ప్రతిపక్షం అంతా కూడా కలిసి ఉందని చెప్పేసి మరి ఏం జరగదని చెప్పి మీరు నిర్ధారించుకుంటే ఎట్లా? మీ ఆయనలో 9 హిట్లు వేసారు, మరి ఏం చేసినావు? మా రోజు ఎందుకు మాట్లాడలే? మీ అయ్యే వేసి 2015లో నయీముద్దీన్ ఎన్కౌంటర్, రియాజుద్దీన్ ఎన్కౌంటర్, అదే కాకుండా దిశ ఎన్కౌంటర్ శంషాబాద్లో, తర్వాత ఎంసెట్ పేపర్ లీకేజ్ కాదు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం 1-2 9 ఏం తెలిసింది మరి? ఆనాడే మౌనంగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన సిట్ల మీద మాట్లాడతావా? ఎవరు ములాఖతయ్యారు? మీరు ములాఖతయ్యారు, మీ కుటుంబం ములాఖతైంది, మీరు దోసుకున్న సొమ్మును పంచుకునే ప్రయత్నంలో మీకు పంచాయతీ అయింది, మాకు కాలే కదా. మేము చాలా పారదర్శకంగా చట్టాలను లోబడి మాత్రం విచారణ చేస్తా ఉన్నాం. విచారణ సంస్థలు పూర్తిగా అధికారులు ఇచ్చి విచారణ చేస్తుంటే సజ్జనార్ గారిని బెదిరించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేస్తా ఉన్నాయి. సజ్జనార్ గారు కాంగ్రెస్ పార్టీ మిలాఖతని కర్ణాటక ఎంపీఏ పోటీ చేస్తాడు, ఆయన అక్రమంగా ₹1 సంపాదించిందని చెప్పేసి నోటికి ఏదో వస్తుంది మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కట్టుబడి ఉండాలి. చట్టం అనేది కేసీఆర్ గారు ప్రత్యేక చట్టాలు ఉండవు. ఉద్యమ నాయకుడు అయినంత మాత్రాన తప్పు చేస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు కదా. చట్టం అనేది అంబేద్కర్ రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన తప్పులు ఘోరాలు వెలికితీసే ప్రయత్నంలో ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. దాన్ని ఇంకా హర్షించాల్సింది పోయి మీలాగా డైనింగ్ టేబుల్ కూర్చోనో పాములో కూర్చొని ఇళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేయండి ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. చాలా పారదర్శక విచారణ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారు. అంటే భవిష్యత్తులో మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ 5 సంవత్సరాల పీరియడ్ ఆల్రెడీ 2 అయిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలు ఉన్నది. మీ పీరియడ్లో కేసీఆర్ అరెస్ట్ కానీ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అరెస్ట్ అవుతారన్నటువంటి నమ్మకం ఒక పార్టీ సీనియర్ నేతగా మీకైనా కనిపిస్తా ఉందా? నమ్మాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అధికారులు అరెస్ట్ అయ్యారు కదా. ఇప్పుడు అరెస్ట్ దేనిలో గొర్రెల స్కామ్లో అరెస్ట్ అయ్యారు అధికారులు, ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ అయ్యారు, తర్వాత కార్ రేసింగ్. ప్రతిసారి అధికారులే బాధ్యులం కాదు కదా, దాని వెనకాల ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర లేకుండా ఏ విధంగా వాళ్ళ ఆదేశాలు లేకుండా వీళ్ళు అధికారులు కూడా ఏ విధంగా ముందుకెళ్తారని చెప్పేసి అనుకో. బాధ్యతాయుతంగా వివరించాలి. అధికారం అడ్డం పెట్టుకొని ఏది చెప్తే అది చేస్తే ఇదే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా అధికారులు ఆనాడు ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు, అధికారం అనేది ఎవరికి శాసనం కాదు, కాకపోతే చట్టాన్ని లోబడి ఎవరైనా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానిలో భాగంగా అధికారులు అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ దాంతో ఏది ఉంటుంది? అధికారుల నుంచి నెక్స్ట్ ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో, అది కాంగ్రెస్ పార్టీలు ఉన్నా బీజేపీ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా లేకపోతే ఎవరున్నా కూడా ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని ఏ ఒక్క వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు కాకపోతే రాజకీయ కక్షల కారుణ్యాలు తెలంగాణ రాష్ట్రంలో కుట్రలకు తావులేదు. దాని ప్రజాప్రభుత్వంలో చట్టం ప్రకారం ముందుకు పోతుంది తప్ప కుట్ర కొనలు వీళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదని చాలా స్పష్టం.